మా మహిళలకు రక్షణ లేదు దేశంలో. ఇదే మాట మీ అమ్మగారితో అనిపి, ఇదే మాట అమ్మగారితో అనిపి. సిగ్గు, శరం, లజ్జ నీకేమో నుండి మాట్లాడతావా నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? భారతదేశాన్ని నువ్వు దేశభక్తుడు అని చెప్పుకుంటేనే భారతదేశాన్ని చునకలపరుస్తున్నావు నువ్వు. సేమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఇక నేను మళ్ళీ చెప్తా, ఒకడు పోయి దేశాన్ని బయట తిడతాడు, ఈడు కూడా పోయి బయట తిట్టి దేశాన్ని తిరుగుతున్నాడు. మహిళలు సురక్షంగా లేరని అంటే ఫస్ట్ మీ అమ్మగారితో చెప్పిరా ఈ మాట. నీ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పి ఒక ఈసారి మాట. నేనేమంటా అంటే వీళ్ళు ఇల్లేడు ఉంటుందో నాకు తెలియదు, ఎవరన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒకసారి వాళ్ళ ఇంట్లోనే అడగండి. సీరియస్గా నీ కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇదేనా మీ పెంపకం? అమ్మ మళ్ళా దేశంలో మహిళలకు రక్షణ లేదా? భారతదేశంలో ఏ దేశంరా, ఏ భూభాగంరా ఈ బ్రహ్మాండంలా నాకు చెప్పు. భారత్ మాతా అని చెప్పి తల్లిలాగా కొలుసుకుంటుంది. ఏ భూమి ఉన్నదిరా చెప్పు నాకు భూమి మీద? బ్యాంకాక్లో పుట్టి బ్యాంకాక్లో పెరిగినోడా? నేను నిన్ను ఫస్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. నీ 2 నెలల సంపాదన, 3 నెలల సంపాదన, వచ్చిన ప్రతి వీడియోలో వచ్చిన ప్రతి డాలర్ మహిళలకు అన్నోజుడు రక్షణ లేదని ఏం చేస్తావో చెప్పు. ఆ ఫండ్ అక్కడ డొనేట్ చేయి, 3 నెలలు డాలర్ సంపాదన లేకుండా. తర్వాత మాట్లాడదాం.